మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి ఈ రోజున అంటే మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు కూడా అశ్వని, భరణి, కృత్తి ఒకటో పాదం దాకా ఉంటాయి. అయితే వారికి ఈ రోజున సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఉంటాయి. అలాగే కీర్తి ప్రతిష్టలతో పాటుగా గౌరవం, సన్మానం, ఇష్టమైన వ్యక్తుల్ని కలవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఇవాళ భావించవచ్చు. ఇక నక్షత్రాల విషయం తీసుకున్నట్లయితే ఈ రోజున అశ్వని వారికి ముఖ్యంగా ఉదయం అంటే పగలు ముందరే అంటే 8:30 లోపలే వాళ్ళకి ఏదైనా కార్యక్రమాల విషయంలో అనుకున్నవి సాధించుకోవడానికి అనుకూలత ఉంది. కానీ ఆ తర్వాత ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలు వచ్చే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వీలైతే ఏదైనా తిలలతో కూడిన మనకి సువర్ణం దానం చేయడం వల్ల ఆ సమస్యని వాళ్ళు అధిగమించవచ్చు. దాన్ని మానసికంగా కూడా దానాలు ఇవ్వచ్చు అన్నది కూడా మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ రకంగా అశ్వని వాళ్ళకి. ఇక భరణి నక్షత్రం వాళ్ళకి కనుక తీసుకున్నట్లయితే వీళ్ళకి పగలు అంటే పొద్దున్న చేస్తున్న కార్యక్రమాల్లో అనుకోని వైరుధ్యాలు, అనుకోని కలహాలు, కార్యంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా తర్వాత ఉదయం దాటిన దగ్గర నుంచి మిగిలిన రోజంతా కూడా వీళ్ళకి అనుకున్న కార్యక్రమాలని చక్కగా నిర్వర్తించుకోవడం, అంతేకాకుండా పెద్దల్ని కలవడం, గౌరవ మర్యాదలు పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ఇక కృత్తిక ఒకటో పాదం కూడా మనం అశ్వినిలో అది మేషరాశిలోకి వస్తాను అనుకున్నాం. కాబట్టి కృత్తిక నక్షత్రం వాళ్ళకు కూడా ఉదయం అంటే సగభాగంలో వీళ్ళకి అన్ని విషయాల్లో కూడా క్షేమం, ఆరోగ్యం, ఇష్టకార్యసిద్ధి మొదలైన వాటికి అవకాశం ఉంది. ఆ తర్వాత మిగిలిన రోజంతా కూడా వీళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకొని ఆటంకాలు లాంటివి అంటే మాట వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ వీలైతే ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళు ఏదైనా ఉప్పు దానం చేయడం లాంటిది అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. లేదా మానసికంగా దాన్ని దానం చేసినా బాగానే ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇవాళ రాశి ఫలితాల్లో అశ్వని, భరణి, కృత్తిక ఒకటో పాదం మేషరాశి వాళ్ళకి సంబంధించింది ఫలితాలు